మరొక రోజు వ్యవధిలో ప్రారంభం కాబోతున్న అమరావతిలోనే సిఆర్డీఏ భవనం గురించి తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు బ్రహ్మాండంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. అది ఒక అద్భుత భవనం అని, ఇంకా చంద్రబాబు నాయుడు గారి పనితీరుకు నిదర్శనం. ఏదో ప్రచారం మామూలే. ప్రభుత్వం అనేది తక్కువ ఖర్చులోనే రిషికొండలో అద్భుతమైన భవనాలు కడితే అవి పిచ్చాసుపత్రికి ఇవ్వాలి అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే దాని చుట్టూ ఎంత విషయాన్ని చిమ్ముతూ ఉన్నారో మనం చూస్తాం. కానీ ఇక్కడ అమరావతిలో ఉన్న సిఆర్డీఏ భవనం అట ఒక్క చదరపు అడుగుకు 8,616 రూపాయలట. జనరల్గానే బిల్డింగ్లు కడితే 1,800, 2,000 అవుతుంది ఒక చదరపు అడుగు. ఇంకా కాస్ట్లీ అంటే ఇంకా పాష్, ఇంకా రకరకాల ఫీచర్స్ అంటే ఇంకొంచెం అవుతుంది. 8,616 రూపాయలు ఒక చదరపు అడుగు గట. 335.36 కోట్ల రూపాయలతోటి ఇది కట్టారట. విపరీతమైన ఖర్చు, విపరీతమైన దుబారా. మున్సిపల్ శాఖకు చెందిన 3 షెడ్ల పనులు ఇప్పటికే 29 కోట్లతో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి కట్టబెట్టిన సిఆర్డీఏ షెడ్ల ఆర్కిటెక్చర్కి కట్టబెట్టిన దానికి అంటే షెడ్ల ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్ వర్క్స్, విద్యుదీకరణ, ప్లంబింగ్ పనులు 40.35 కోట్ల కట. తాజాగా 37,200 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో 4 షెడ్ల నిర్మాణ పనులకు టెండర్ అట. 4 షెడ్ల కాంట్రాక్ట్ విలువ 134.59 కోట్లట. సిఆర్డీఏ భవనం 4 పీఈబీ షెడ్ల కోసం ఏకంగా 470 కోట్లు వెచ్చిస్తున్నారట. సచివాలయం, హెచ్ఓడీల కోసం 55,20,496 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో నిర్మించే 5 భవనాల్లో మున్సిపల్ శాఖకు స్థలం కేటాయింపట. ఆ భవనాలు పూర్తయితే సిఆర్డీఏ భవనము 4 పీఈబీ షెడ్లకు చేసిన వ్యయం వృధానే అంటున్న అధికార వర్గాలట. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నిధులు దుబారా అట. రైతులకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇచ్చే పనులు చేపట్టాల్సింది పోయి కమిషన్ల కోసం పనులు చేపడుతున్నారు అంటూ సర్వత్రా విమర్శలట. మొదట సిఆర్డీఏ భవనం G+1 అనుకున్నారు. దాన్ని G+7 స్థాయికి విస్తరించుకుంటూ వెళ్ళిపోయారు. G+1 నుంచి G+7 స్థాయికి. ఆడ సిఆర్డీఏ భవనం ఆఫీస్కి ఎంత ఖర్చు పెట్టాలా అండి? షెడ్లకు ఆఫీస్కి దగ్గర 470 కోట్లట. ఏంటండి ఇదంతా? సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పేదలకు వైద్య ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయనుకుంటే దాన్ని మాత్రం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి విచ్చలవిడిగా ఖర్చులు పెట్టి బాబోయ్ నిజంగా దీనికి ఆయన మొత్తం ఎంత దారుణమైన ఖర్చు ఇదంతా. ఒక చదరపడుకు 8,616 రూపాయలు ఏంటండి బాబు? 8,616 రూపాయలు ఏంటి ఒక చదరపడుకు? ఎవరు అడుగుతారండి? ఎవరికేం పట్టింది? నేను ఎత్తున్నావా, ప్రపంచ బ్యాంక్ నుంచి తెస్తున్నావా అంటారు. ఏమన్నా అంటే ప్రపంచ బ్యాంక్ నుంచి తెస్తున్నావా అంటారు. తెచ్చి ఎవరు కట్టాలి? వడ్డీలు ఎవరు కడుతున్నారు? డబ్బులు కట్టాల్సింది ఎవరు? అమరావతిలో ఏం చేసినా అద్భుతమైన ఫీల్డ్ జనాల్లోకి తీసుకెళ్లాలనేది వీళ్ళ తాపత్రయం. దాని గురించి ఏమైనా మాట్లాడితే తట్టుకోలేకపోతూ ఉన్నారు వీళ్ళు. సరే, ఎవరికైనా వాళ్ళు ప్రజలుగానే ఎంజాయ్ చేయండి మరి ఆ భవనాలు చూసుకుంటూ. దానికైనా ఖర్చుతో మీకెందుకు? ఆడొచ్చే ఇబ్బందులు ఎందుకు? చూడండి ఆ భవనాలు వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్లో బాగా చూపెడతారు. అవసరమైతే లైట్లు వేస్తారు, వీళ్ళే గ్రాఫిక్స్లో బ్రహ్మాండంగా కలర్లు తీర్చిదిద్ది వేస్తూ ఉంటారు. ప్రజలు మంచి కడుపు నింపుకొని పండగ చేసుకోండి.